పోలీసుల చేతిలో హతమైన కరుడుగట్టిన నేరస్తుడు నయీం కేసులో సిపిఐ నేత నారాయణ హైకోర్టులో వేసిన వ్యాఖ్యంపై తెలంగాణ హోంశాఖ కౌంటర్ను దాఖలు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే నారాయణ కౌంటర్ను దాఖలు చేశారని పేర్కొంది. నయీంకు అన్ని పార్టీల నేతలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణ నిజం కాదని వెల్లడించింది. ఇతర రాష్ట్రాల నక్సల్స్ దావూద్ ఇబ్రహీంతో నయీంకు సంబంధాలపై ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. నయీంను వాడుకొని పోలీసులు లబ్ధి పొందారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నయీం కేసులో పోలీసులు నాయకులను సిట్ కాపాడుతోందనటం సరికాదంది. నయీం వ్యవహారంలో 175 కేసులు 16 ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. 10 మంది పోలీసులకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపినట్లుగా తెలిపింది. విశ్రాంత అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏసీపీ సీతారాం, సిఐలు బి కిషన్, పి శ్రీనివాస్ నాయుడు, నరేందర్ గౌడ్, బల్వంతయ్య, మహ్మద్ మజీద్, కె వెంకటరెడ్డి, రవికిరణ్ రెడ్డి, ఈ రవీందర్, శ్రీనివాసులను ప్రశ్నించినట్లుగా వివరించింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను సైతం విచారించినట్లుగా పేర్కొంది. నయీం వ్యవహారంలో సిట్ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోందని తెలంగాణ హోంశాఖ తెలిపింది.